పహల్గామ్ దాడి. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవటం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణానైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు, భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు అంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అన్ని ఆయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవలే పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బసీ భారత్ పై వేయటానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్ పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో రహస్య మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీతో మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించింది. త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జమాలీ పేర్కొంది. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాచుకుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలు అంటూ భారత్ ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాక్ ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచేసుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమయంలో పాక్ నాయకులు, అధికారులు భయం ఇది నిజమేనని నమ్మేలా అయితే ఉన్నాయి. సింధు నది జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఓ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలీ అభివర్ణించింది. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా పాకిస్తాన్ పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమాలీ హెచ్చరించారు. అణుచర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు సాంప్రదాయం మరియు అణుపేలుల్లో మూసుకు వెళ్తోంది. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది. పహల్గామ్ దాడి. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవటం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణానైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు, భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు అంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అన్ని ఆయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవలే పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బసీ భారత్ పై వేయటానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్ పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో
రహస్య మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీతో మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించింది. త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జమాలీ పేర్కొంది. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాచుకుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలు అంటూ భారత్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచేసుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమయంలో పాక్ నాయకులు అధికారులు భయం ఇది నిజమేనని నమ్మేలా అయితే ఉన్నాయి. సింధు నది జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఓ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలీ అభివర్ణించింది. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా పాకిస్తాన్ పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమాలీ హెచ్చరించారు. పాకిస్తాన్ కి హదూద్ కో క్రాస్ కరోగే అగర్ సోచోగే భీ तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा. అనుచర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు సాంప్రదాయం మరియు అణుపేలుల్లో మూసుకువెళ్తోంది. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది. పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవటం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణానైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు అంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అన్ని ఆయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవలే పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్ పై వేయటానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్ పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. वेपन है ये हमने हिंदुस्तान के लिए रखे हैं. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో రహస్య మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీతో మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించింది. త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జమాలీ పేర్కొంది. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాచుకుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలు అంటూ భారత్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాక్ ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచేసుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమయంలో పాక్ నాయకులు అధికారులు భయం ఇది నిజమేనని నమ్మేలా అయితే ఉన్నాయి. సింధు
నది జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఓ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమలి అభివర్ణించింది. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా పాకిస్తాన్ పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమలి హెచ్చరించారు. पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा. అణుచర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు సాంప్రదాయం మరియు అణుపేలుళ్లలో మూసుకు వెళ్తోంది. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది.